జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మన ఇప్పుడు కలుగు దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, నీలాదేవి అదే శ్రీ శ్రీనివాస వెంకటేశ్వర స్వామి దేవంలో మన దైవం ఆరాధ్య దైవం వెంకటేశ్వర. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆత్రేయాన్వే సంజాతం ధర్మాచార్యం శ్రీ లక్ష్మణాయ సంశిష్టం శ్రీ నృసింహే శ్రీ నృసింహ గురువే నమః. ఆపదామపహర్తారం మారుతతుల్యవేగం జితేంద్రియం ప్రతిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం. ఆజానుభావమన్విందరాయ సాక్షం రామం శ్రీరామం భజే శ్యామలం. శ్రీ సీతారామచంద్ర బ్రహ్మణే నమః. కళాశాస్త్రపరే మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం తెలిపేది పంచాంగం. ఇది వార నక్షత్ర యోగ కరణాలు తెలుపుతుంది పంచాంగం. మరి ఇవి తెలుసుకోవాలా, మనకు అవసరమా అంటే మనకు అవసరమే. ఈరోజు ఏం వారము, ఏం తిథి, ఏం నక్షత్రము, మనకు వర్జకాలం, అమృత గడియాలు అని ఇట్లా మనకు పెద్దలు కొన్ని నిర్ణయాలు చేసి పెట్టారన్నమాట. మనం ఏ టైం 12 రాశులు, ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రాశి. అయితే ఒక్క రాశికి 9 పాదాలు, 9 × 12 105. నక్షత్రాలు 27 నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 × 4 105 అంటే 108 పాదాలు, 27 నక్షత్రాలు, 12 రాశులు. అయితే 12 రాశులు కూడా ఒక్కొక్క నెలకు ఒక్కొక్క రాశి అధిపతి ఉంటాడు. ఆ రాశి అధిపతి ఆ నెలలో ఏం చేయాలి? 7 వారాలు ఉంటాయి. 7 వారాలలో ఏ వారంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది కొన్ని ఏంటంటే వైదిక ప్రమాణాలతోని అవన్నీ నిర్ణయాలు చేసి మనకు ఈ సూర్యమండలం తర్వాత 2 సూర్యోదయ కాలం నుంచి లెక్కరిస్తుంది. చంద్రమానంలో ఏంటంటే సూర్యాస్తమయం తర్వాత చంద్రుడు ఎప్పుడైతే ఉంటుందో అది చంద్రమానంలో తీసుకుంటారు. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే మనమంతా కూడా సూర్యమానంలోనే ఏంటి, సూర్యమానంలో ఏంటంటే సూర్యోదయం తర్వాత ముందే కనీసం ఉదయం కన్నా లేచి స్నాన సంధ్యాలు తెచ్చుకొని ఆ సూర్యుడు మనకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆయనతో పాటు మనం ప్రయాణం చేస్తాము, మనతో పాటు ఆయన ప్రయాణం చేస్తాం. తర్వాత ఈ ప్రయాణంలో అట్లా ఏంటి జరుగుతుంది అంటే ఇదంతా వాతావరణం కాలుష్యం వలన ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇవన్నీ కాకుండా ఉండాలి అంటే మనకు కొన్ని పద్ధతులు పెట్టారు. వాతావరణ కాలుష్యం కాకుండా అయితే ఆ పద్ధతులు ఇప్పుడు ఈరోజు మంగళవారానికి పూజుడు అట్లా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క అధిపతి. ఇప్పుడు ఈరోజు మంగళవారం రోజు మనకు వచ్చింది కాబట్టి పూజాధిపతి వస్తుంది. ఈ కుజుడు ఏం చేస్తాడు? తర్వాత మినిస్టర్స్ వాళ్ళకందరికీ పోర్ట్ఫోలియోస్ ఎట్లయితే ఇస్తారో వీళ్ళకు కూడా అట్లాగే ఉంటాయి అన్నమాట. 4 గంటల 50
నిమిషాల నుంచి స్టార్ట్ అయింది. ఆ టైం నుంచి కూడా మనకు మళ్ళీ ఈరోజు ఉగాది వరకు కూడా ఈ క్యాలిక్యులేషన్స్ ఎట్లా ఉంటాయంటే సూర్యమానం సూర్యుడి కదలికలు ఎట్లయితే ఉంటాయో అది క్యాలిక్యులేషన్ చేసి దీంట్లో రాయటం జరుగుతుంది. వాళ్ళు ఈ పంచాంగం రాసేవాళ్ళు ఈరోజే మొదలు పెడతారు. మళ్ళీ ఏడాది వరకు ఏమేమి మార్పులు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అనేది ఈ రోజు నుంచి మళ్ళీ పంచాంగం రాయటం మొదలు పెడతారు. అంటే ఒక్కొక్క విఘడియలు కూడా లెక్క చేసుకుంటూ రాస్తారు. దీనికి ప్రమాణాలు ఏంటంటే